వెల్కమ్ టు కనకాస్ కిచెన్ వరల్డ్. ఈరోజు చిల్లీ చికెన్ చేస్తున్నాను. దానికి కావాల్సిన ఐటమ్ 1 కిలో చికెన్, అల్లం పేస్ట్ 2 స్పూన్ వేసాను, ఉప్పు సరిపోయినంత, కారం 3 స్పూను, పసుపు 1/2 స్పూను, ధనియా పౌడర్ 2 స్పూను, కార్న్ఫ్లవర్ పౌడర్ 3 స్పూను, గరం మసాలా 2 స్పూను, 1 ఎగ్ బ్రేక్ చేసేసాను. ఇవన్నీ చికెన్కి అప్లై చేయాలి. మిక్సింగ్ చేసేసి ఒక 10 మినిట్స్ పెట్టాలి పక్కన. ఇవన్నీ కలిపేసి మసాలాన్ని బాగా కలపాలి. ముక్కలకి బాగా మసాలా పట్టిన దాకా కలపాలి. కలిపేసాక ఆయిల్ కళాయి పెట్టి ఆయిల్ వేసాను. ఇప్పుడు చికెన్ మసాలా పెట్టింది నూనెలోనే వేస్తున్నాను. లైట్ గోల్డ్ కలర్ వచ్చిందాక వేపాలి. ఎక్కువ బ్రౌన్ అవ్వకూడదు, హార్డ్ అయిపోతుంది, సాఫ్ట్గా ఉండాలి. గోల్డ్ కలర్ వచ్చిందాక అలాగా వేపుకొని ఉండాలి. సిమ్లో పెట్టేసి వేపాలి. అప్పుడే అది ఉడుకుతుంది చికెను. ఇది బాగా ఫ్రై అయ్యేదాకా వేపుకొని లైట్గా గోల్డ్ కలర్ వచ్చేదాకా నూనెలో అలా తిరిగేయాలి. మళ్ళీ తిరిగేసి మళ్ళీ కొంచెంసేపు ఉంచాలి అలాగే వేయిందాక. ఇప్పుడు అయిపోయింది, కొంచెం గోల్డ్ కలర్ లాగా వస్తుంది. తీసేస్తున్నాను. ఇప్పుడు తీసాక కొంచెం ఉల్లిపాయలు 2 ఉల్లిపాయలు కట్ చేసి ఉంచాను. పెద్ద ముక్కలు ఒక 2 ఉల్లిపాయలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. అదే కళాయిలో ఆయిల్ వేసాను. ఇప్పుడు ఎల్లుల్లిపాయలు కొంచెం కట్ చేసి వేసాను. అల్లం కొంచెం ఫస్ట్ నూనెలో వేగాక ఆ తర్వాత 4 పచ్చిమిరపకాయలు స్లైసెస్గా కట్ చేసి, కరివేపాకు కొంచెం, పచ్చిమిరపకాయలు వేసాను. ఇది వేగాక ఇప్పుడు ఉల్లిపాయ వేస్తాను. ఇది కొంచెం గోల్డ్ కలర్ లాగా వచ్చిందాక వేగాలి. సిమ్లో పెట్టేసి వేగిపోయింది. స్లైసెస్ లాగా ఉల్లిపాయ కట్ చేసింది వేసాను 2. ఇది ఎక్కువ ఉల్లిపాయ వేగక్కర్లేదు, కొంచెం వేగితే చాలు. 2 సెకండ్స్. ఇందులోని సోయా సాస్ 2 స్పూన్ వేసాను, టొమాటో సాసు వేసాను 2 స్పూను, 1/2 కప్పు వాటర్ వేసాను. ఇప్పుడు మనం కలిపి పెట్టింటే చికెన్ కొంచెం కారం అది వేయాలి. కలిపి పెట్టింది చికెన్ ఇందులోనే కలిపేస్తున్నాను. చిల్లీ చికెన్ ఇది ఒక 5 మినిట్స్ దాకా అలాగా కలపాలి. కలిపేసి బాగా మిక్సింగ్ అయిన దాకా కలిపేసి ఉంచి రెడీ అయిపోయింది చిల్లీ చికెన్ ఫ్రై. అందరూ టేస్ట్ చేయండి. థ్యాంక్ యూ.